అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని తీసుకుంటారు. దాన్ని ఈళ్ళే గోకి గోకి పెద్దది చేస్తారు. ఆ తర్వాత 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక రాజకీయ పార్టీ కంటగడతారు. కొంతమంది వ్యక్తులు కంటగడతారు. పచ్చి బూతులు తిడతారు. యువతల సైడ్ నుంచి ఏదైనా రిప్లై ఇస్తే ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటారు. తెలంగాణ మేధావుల ఫోరం అంటారు, మా ఆత్మాభిమానం అంటారు, మా ఆత్మగౌరవం అంటారు, మమ్మల్ని అవమానిస్తున్నారంటారు. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోతుంది ఈ మధ్య తెలంగాణలో కొంతమంది వ్యక్తులకి. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్ళకి ఉపాధి హామీ పథకం. ఒక సినిమా ప్రారంభోత్సవ వేడుక. అసలు సినిమాలకే ఈరోజు దిక్కు దికాణం లేదు. అలాంటిది ఏదో ఒక సినిమా ప్రారంభోత్సవ వేడుక. ఆ సినిమా టైటిల్ కొంతమందికి అర్థం కాల. ఎవడో ఒక అతి తుత్తరగాడు ఈ సినిమాని ఆంధ్రాలో తెలుగులో డబ్ చేస్తారా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఎక్స్లో. దాన్ని పట్టుకొని మా భాషను అవమానిస్తారా, మా యాసను అవమానిస్తారా, మమ్మల్ని అవమానిస్తారా, మీరు ఎలా చూస్తున్నారు, రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయింది, ఇంకా మా మీద పడి ఆడిస్తారా? అరే అది ఒక చిన్న ఇష్యూ. సినిమాకి చాలామంది ట్రోలర్స్ ఉంటారు. ఇడుపు కాగితం ఆ సినిమా పేరు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి అర్థం కాల ఫస్ట్లో. అసలు దీని గురించి ఎందుకు ఇంత వివాదం జరుగుతుంది అని తెలుసుకోవడానికే నాకు ఒక 3-4 గంటలు పెట్టింది. ఆ పోస్టర్ ఇంగ్లీష్లో వచ్చింది. నేను చూసినప్పుడు ఆ పేరు చదివేయడానికే నాకు అర్థం కాల. ఒక్కొక్కసారి పెడతారు నిర్మాతలు ఊహించుకొని ఏదన్నా టైటిల్ వల్ల అయినా సినిమాకి వస్తారని చెప్పి వాళ్ళు ఏదో ఆ పేరు పెట్టుకున్నారనుకో, దాని మీద ఎవరో సెటైర్లు వేశారు. దీన్ని తీసుకొచ్చి 2 రాష్ట్రాల మధ్య, భాషల మధ్య, యాసల మధ్య చిచ్చుపెట్టు ఏంటండి? దరిద్రం కాకపోతే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే కదా. వీళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళు ఏం ఆశిస్తున్నారంటే నాకు స్పష్టంగా అర్థమైంది. మణిపూర్లో లాగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కొట్టుకోవాలి, బార్డర్లోకి వచ్చి రాళ్ళు ఇసురుకోవాలా. వీళ్ళు కెమెరాలు పెట్టుకొని మైకులు పెట్టుకొని ఆ బార్డర్లోకి వచ్చి ఆ శవాల మీద పేలాలు ఏరుకోవాలి. ఇది జరగదండి. ఇది భారతదేశం. మణిపూర్లో అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. అక్కడ 2 కులాల మధ్య అక్కడ గొడవ జరుగుతుంది. ఇదంతా మనం ఒకటే. మణిపూర్కి ఆంధ్ర తెలంగాణతో మీరు పోల్చొద్దు. తెలంగాణ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి సభ్యత, సంస్కారం, మానవతావాదులు. ఓ పక్క మనిషిని అనవసరంగా వాళ్ళు ఎప్పుడు గేలు చేయరు. ఎందుకని వాళ్ళు కష్టపడి ఎదిగే తత్వం వాళ్ళది. మీరెందుకు సన్నాసులాగా పని బాట లేకుండా అక్కడ కూర్చొని ఎవడో ఒక ట్వీట్ చేశాడు, ముక్కు మొహం కూడా లేదు వాడిది. మీరు ఆ అర్థం చెప్పండి. అరే బాబు దీన్ని తెలుగులో డబ్ చేసేది ఏంద్రా, ఇది తెలుగే కదా అనండి. ఇప్పుడు 2 రాష్ట్రాలు అధికారికంగా తెలుగే కదా మాట్లాడతాము. వాడెవడో తల తిక్కగా ఒక ట్వీట్ చేస్తే అరే తెలుగులోనే కదా టైటిల్ ఉండేది. ఇప్పుడు దాదాపుగా 2 రాష్ట్రాల్లో ఒక 8 యాసలు ఉన్నాయి. చిత్తూరులో పశువుల్ని ఎనుములు అంటారు. మా నెల్లూరులకు అర్థం కాదు. మా నెల్లూరు యాసని మా పక్కనే ఉండే ఒంగోలు వాళ్ళు ఎగతాళి చేస్తారు మమ్మల్ని. ఇదేం భాషరా, ఇదేం యాసరా, ఇదేం మాటలు రా అని. ఇంకా గోదావరి వాళ్ళు అయితే వాళ్ళు పాపం ఎటకారంగా వేస్తారు జోకులు. దీనికి ఏమన్నా నెల్లూరు వాళ్ళు పురుగు పోయిందా? అట్లాగనే తెలంగాణ యాస ఉంటుంది. మా సోదరులే ఏదో ఒకటి సెటైరికల్గా ఒక మాట అన్నాడు, అది సినిమాకి సంబంధించి. దీన్ని తీసుకుపోయి తెలంగాణ యాస మీద, భాష మీద రుద్దే ప్రయత్నం చేసేది. ఒక సినిమాకి సంబంధించి ఒక సెటైర్ వేస్తేనో, ఒక విమర్శ చేస్తేనో దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాలనా? ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ పట్ల గౌరవం లేదా? మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఒసే రాములమ్మ, రాజన్న, ఫిదా, నేను కాకమొన్న ఏదో ఒక సినిమా వచ్చింది. ఇవన్నీ ఎక్కడన్నా ఆంధ్ర సంప్రదాయాలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ సంబంధం ఉందా? ఇప్పుడు రాజన్న సినిమా తీసుకున్నాం, అది మాకు ఆంధ్రాకి అసలు ఏం సంబంధం? అలాంటిది కలెక్షన్లు ఎక్కడొచ్చినాయి? ఆంధ్రాలోనే వచ్చినాయి. దాని ప్రొడ్యూసర్ ఎవరు?
ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఫిదా అసలు ఆంధ్ర సంస్కృతికి ఏమన్నా సంబంధం ఉందా ఫిదా అనే సినిమాకి? కానీ అది ఎంత కలెక్షన్లు వసూలు చేసింది, ఆ సినిమాకి ఎంత పేరు వచ్చింది. అసలు బేసిక్గా ఒసే రాములమ్మ అసలు మాకేమన్నా సంబంధం ఉందా? ఈ పటేల్ పట్వారీ వ్యవస్థలు, ఈ నక్సలిజము, ఈ పోరాటాలు. మేము ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశాము, దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాము, అది వేరే. ఆ తర్వాత పోరాటం చేసింది ఏం లేదు. జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది 1971లో, అందరూ కలుసుకొని దాన్ని గొంతు నొక్కేశారు. అది పక్కన పెడితే ఈ పోరాటాలు ఇవన్నీ మాకెందుకు? మేము బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసాం, సాధించేసాం, అయిపోయింది. ఇప్పుడు మా రాష్ట్రాన్ని మేము పునర్నిర్మాణం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నాం. మీ అంత పని బాట లేకుండా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని లేము. ఎవరు కూడా మాట్లాడాలంటే చాలా మాట్లాడగలం. సరే, వాడు కూడా తప్పు అన్నాడు, వాడిని తిట్టండి. ఆంధ్రాని ఎందుకు దీంట్లోకి లాగుతారు? ఆంధ్ర వాళ్ళకి పొగురు, ఇష్టం లేకపోతే చూడబాకండి, ఇష్టం లేకపోతే చూడబాకండి అని మీరుగా చెప్పేది. ఆంధ్రాలో రిలీజ్ చేయబాకండి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ని అడ్డుకోండి. ఆ ప్రొడ్యూసర్ ఇళ్ళ దగ్గరికి పోయి ఈ సినిమాని ఆంధ్రాలో రిలీజ్ చేయబాకండి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ని అడ్డుకోండి. అప్పుడు చెప్తారు వాళ్ళు సమాధానం కరెక్ట్గా. ఇది ఉపాధి హామీ పథకం. దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. మీ గౌరవ ప్రతిష్టలకి నిజంగా వీళ్ళు సంగనాకిస్తున్నారు. వీళ్ళు ఇట్లాంటి బేవార్సుగాళ్ళంతా ఒక 5-10 మంది కలిసి ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని వచ్చి తెలంగాణ గౌరవ ప్రతిష్టలకు ముడిగడటం అంటే మిమ్మల్ని అవమానపరచడం. దయచేసి తెలంగాణ ప్రజలు ఈ విషయం పట్ల, ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే నేను ఆంధ్ర వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి విషయంలో ఏలు పెట్టబాకండి, వదిలేయండి. ఇప్పుడు కొంతమందికి అక్కడ అవసరం, ఏదో ఒక లొల్లి పెట్టుకోవాలి. ప్రతిసారి వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడిస్తే అక్కడ కొన్ని ప్రభుత్వాలే నెలకొల్పున్నారు. కొంతమంది ప్రతిరోజు వాళ్ళకు ఉండేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆంధ్ర వాళ్ళని తిట్టబట్టే వాళ్ళు 4 ముద్దలు నోట్లో పోతున్నాయి, వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయి, వాళ్ళ బతుకు తెరువది. కాబట్టి ఆంధ్రాలో ఉండే ఎవరన్నా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని అసలు పట్టించుకోబాకండి. వాళ్ళకి ఉపాధి అది, వాళ్ళు అలా బతుకుతారు మనల్ని తిట్టుకొని. దాన్ని తెలంగాణ సమాజానికి అంటగట్టే ప్రయత్నం చేయబాకండి. తెలంగాణ ప్రజలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ చరిత్ర చాలా గొప్పది. వాళ్ళ సభ్యత, సంస్కారం, తోటి మనిషితో ఎలా ఉండాలి, మన గోదావరి కృష్ణా జిల్లాల వాళ్ళు ఎలా ఉంటారో, మన రాయలసీమ అన్నలు ఎలా ఉంటారో అలా ఉంటారు వాళ్ళు. బేసికల్గా అలా ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. అది వాళ్ళ బతుకు తెరువు. వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేస్తే వాళ్ళు అలాగే కొట్టుకుంటా ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటా ఆ జనం ఆదరిస్తారు వాళ్ళని. అది విషయం నేను దీని మీద చెప్పేది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.